రైతు అనే పేరుకు నిర్వచనం తూ అంటే అందరు తూతూ అని ఉంచేటువంటి బట్టి రైతు. ఈనాడు చూస్తూ ఉన్న పరిస్థితులను బట్టి రైతుల పరిస్థితి తూ అనే పరిస్థితులే ఉండడానికి జరుగుతుంది. నారు ఊసి నుంచి మోలుకుంటే కోత కోసేంత వరకు అగమ్య గోచరంగా ఏం జరుగుతుందో తెలియలేని అనుక్షణము బాధపడుతూ భయంతో ఉన్నటువంటి బతుకే రైతుల బతుకు. ఈ రైతుల బతుకు మారేటప్పుడు, రైతుల మేలు కొలిపేటప్పుడు, రైతు బాగుపడేటప్పుడు తెలియని పరిస్థితుల్లో కరెక్ట్ ఆనాడ దేవుడు గారు పెట్టింది తు అనే బతుకు రైతు. ఉన్నటువంటి రైతులందరికీ భరోసా కల్పిస్తారని ప్రభుత్వాలు ఆశిస్తూ ఉన్నాం. నిన్న సాయంత్రం అకస్మాత్తుగా వడగళ్ల వాన, ఎదురు గాలితోటి వర్షం కొట్టడం ద్వారా ఎంబ్రపేట మండలంలో ఉన్నటువంటి సుమారు 25 గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా పంటలు వేసుకున్నటువంటి రైతులందరికీ కూడా పంటలు పొట్ట దశలో ఈనటువంటి దశలో ఉన్నటువంటి అన్నీ కూడా దెబ్బతినడం జరిగింది. ద్వారా రైతు మొత్తానికి నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం తొందరగా స్పందించి ఈ పంట పూర్తయ్యే లోపల అట్టి రైతులకు పరిహారం చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి రైతును ఒక యుద్ధంలాగా ఈ వరి అనేది ఒక యుద్ధంలాగా జరుగుతూ ఉంది. స్టార్టింగు నారు పోసి నుంచి మొదలుకుంటే పంట చేతికి వచ్చేంత వరకు కూడా విధిలేని పరిస్థితిలో, అసలు కోస్తమా లేని పరిస్థితిలో ఉన్న టైంలో గతంలో ఎన్నడూ చూడని ఈ మార్చిలో ఇంత పెద్ద వడగండ్లు పడడం అనేది గంభీరపడి చరిత్రలోనే మొదటి టైం అని మా పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు. నిజంగా విచిత్రము, బాధాకరము. ఇప్పటి నుంచి 4 పసాల నుంచి ఒక రైతు అనేవాడు నష్టపోతూ ఉంటే గోలుకెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా త్వరగా ఈ 3-4 రోజులలో అధికారుల నుంచి రిపోర్ట్ తీసుకొని త్వరగా ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేకూర్చవలసిందిగా రైతు సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కిసాన్, జై జవాన్.